నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఫైల్స్ అంటే అదో నరక యాతన. ఈ సమస్యతో బాధపడేవారు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? దీనికి సర్జరీ కాకుండా ప్రత్యామ్నాయం ఉంటుందా? ఉపశమనానికి ఏం చేయాలి? అసలు ఫైల్ సమస్యకు కారణం ఏంటి? తదితర అంశాలపైన చర్చించేందుకు ఈరోజు మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రతన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, అసలు ఈ ఫైల్స్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీని గురించి కాస్త వివరించండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా. ఈ మూడు కూడా ఏంటి అంటే మనకు యానోరెక్టల్ డిజీజ్ అని అంటాం. యానోరెక్టల్ అంటే ఎప్పుడైతే మనం మలం అనేది పాస్ అవుతుందో, అంటే మోషన్ అనేది పాస్ అవుతుందో ఆ ఏరియాని మనం యానోరెక్టల్ అని అంటాం. అంటే మలద్వారం. వాటి యొక్క సమస్యలని మనం యానోరెక్టల్ డిజీజ్ అని క్లాసిఫికేషన్ లాగా చేసుకుంటూ ఉంటాం. సో మనకు నార్మల్గా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే పైల్స్ అని అంటాం. అంటే మలద్వారం సమస్యల్లో ఫస్ట్ వచ్చేది పైల్స్. పైల్స్ని మనం నార్మల్గా, అది కామన్ వర్డ్ పైల్స్, అదే బయాలజికల్ వర్డ్ని దాన్ని హెమరాయిడ్స్ అని అంటాం. సో హెమరాయిడ్స్ అంటే ఏంటి, పైల్స్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా మనకు మోషన్ పాస్ అయ్యే ఏరియా దగ్గర, అంటే ఆ యానల్ కెనాల్ దగ్గర యానల్ ప్లెక్సెస్ అంటే హెమరాయిడల్ ప్లెక్సెస్ అని అందరికీ కామన్గా ఉంటాయి. సో దాని ఫంక్షన్ ఏంటి అంటే ఎప్పుడైతే మోషన్ అనేది దానికి టచ్ అవుతుందో మనకు బ్రెయిన్కి సిగ్నల్ వస్తుంది. అప్పుడే యానల్ కెనాల్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. అప్పుడు మోషన్ అనేది పాస్ అవుట్ అవుతుంది అనమాట. కాకపోతే అక్కడ ఉన్న హెమరాయిడల్ ప్లెక్సెస్ అంటే వెయిన్స్, ఆ వెయిన్స్ అనేటివి స్వెల్ అయ్యి బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఒకటి, ఎక్కువసేపు సెడెంటరీ యాక్టివిటీ, లైక్ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, లేదంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, అండ్ ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఇష్యూ. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఆ మోషన్ హార్డ్నెస్ వల్ల వాళ్ళకి ప్రెషర్ అనేది పెట్టాల్సి వస్తుంది, అంటే మోషన్ పాస్ చేయడానికి. ఆ మోషన్ పాస్ చేయడానికి ఆ ప్రెషర్ వల్ల అక్కడ ఉన్న వీనస్ ప్లెక్సెస్ అనేటిది బయటికి కనిపిస్తాయి. దాన్ని మనం ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాం. పైల్స్లో కూడా రకాలు ఉంటాయి, లైక్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అండ్ ఇంటర్నల్ హెమరాయిడ్స్, 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటి అంటే మనకు నేకెడ్ ఐ కనిపిస్తుంది, అంటే కంటికి కనిపిస్తూ ఉంటుంది. దానికి మనకు నార్మల్గా ఎగ్జామినేషన్, క్లినికల్గా మనకు ఎగ్జామినేషన్ చేస్తే బయటికి కనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాము. కొన్ని ఇంటర్నల్ పైల్స్ అంటే మలద్వారం లోపలనే ఉంటాయి. అవి మనకు ఎలా తెలుస్తాయి అంటే డిజిటల్ ఎగ్జామినేషన్ చేస్తాం, లైక్ సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి, కొలనోస్కోపీ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకు నార్మల్గా అట్లా ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంటర్నల్ పైల్స్ ఉందని మనకు బయటపడవచ్చు. సో ముఖ్యంగా వీటి యొక్క లక్షణాలు అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు మోషన్ వెళ్ళినా కూడా వాళ్ళకి పెయిన్ లాగా, అంటే పెయిన్ఫుల్ మోషన్ పాస్ చేయడానికి వాళ్ళకి వీలవుతుంటుంది అనమాట. నార్మల్గా ఎప్పుడైనా కానీ ఒక్కొక్కసారి వితౌట్ పెయిన్ కూడా ఉండొచ్చు, అంటే పెయిన్ కూడా ఉండొచ్చు, పెయిన్లెస్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు డిపెండింగ్ అపాన్ దేర్ ఫుడ్ హ్యాబిట్, ఒక్కొక్కసారి స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు, లేదంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఫైబర్ కంటెంట్ లో ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడే ఇట్లాంటి కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కాన్స్టిపేషన్ వల్ల హెమరాయిడ్స్కి ల్యాండ్ అవుతుందన్నమాట. సో అందువల్ల మనకు మెయిన్గా మనం ట్రీట్ చేయాల్సింది కాన్స్టిపేషన్, అంతేగాని హెమరాయిడ్స్ ఉంది కదా దానికి ట్రీట్మెంట్ అనేది కాదు. ఎందుకు వచ్చింది, కాజేషన్ అనేది మనకు ఇంపార్టెంట్. సో అందుకే ఆ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉందా, లేదంటే ఫ్యామిలియల్ హిస్టరీ ఎవరికన్నా ఉందా, అంటే హెరిడిటరీ వల్ల వచ్చిందా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నారా, లైక్ ఎక్కువగా సెడెంటరీ యాక్టివిటీ, కూర్చొని పనిచేసే జాబ్ ఉందా, ఇవన్నీ కూడా మనం హిస్టరీలో తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఆ సిమ్టమ్స్ వల్ల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో డాక్టర్, ఇది పర్టికులర్గా పైల్స్ అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? సో ఇన్ జనరల్గా మనం ఒక 20 years బ్యాక్ తీసుకున్నట్లయితే ఒక 50 క్రాస్ అయిన వాళ్ళు, 40 క్రాస్ అయిన వాళ్ళు అట్లా మనకు చూస్తున్న వాళ్ళం. ఎందుకు అంటే 40 క్రాస్ అయిందనుకోండి మన బాడీలో మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. అక్కడ ఉన్న యానల్ మజిల్స్, యానోరెక్టల్ మజిల్స్ కూడా వీక్ అవుతుందన్నమాట. అప్పుడు అలా వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటి అనేది ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా పోయింది. ఈవెన్ ఒక 10 years వాళ్ళకు కూడా మనకు పైల్స్ చూస్తున్నాము, 20 years టీనేజర్స్లో కూడా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే టీనేజర్స్లో ఏమవుతుంది అంటే కొంతమంది ఎక్కువగా లైక్ మోషన్ వెళ్ళేటప్పుడు కమోడ్ దగ్గర కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు. ఆ హ్యాబిట్ వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకు నార్మల్గా మోషన్ పాస్ చేయాల్సింది 2 phases ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్యాసివ్ ఫేజ్, ఇంకొకటి యాక్టివ్ ఫేజ్. ప్యాసివ్ ఫేజ్లో ఏంటి అంటే కొంచెం ఒక 1 minute లోపు మోషన్ పాస్ అవుతుంది. లాస్ట్ అంటే క్లైమాక్స్ స్టేజ్ అంటే మోషన్ అనేది కంప్లీట్గా పాస్ అవుట్ అవుతుంది. సో ఎప్పుడైతే మోషన్ వెళ్ళేటప్పుడు లైక్ కమోడ్లో కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు, ఆ హ్యాబిట్, పేపర్ చదివే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫేస్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. వీటి వల్ల కాన్స్టిపేషన్కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళకి అక్కడ ఉన్న వీనస్ ప్లెక్సెస్ మీద ప్రెషర్ పడడం వల్ల ఆ వీన్స్ అనేటివి బయటికి కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైనా లైక్ క్లీన్ చేసుకున్నప్పుడు కానీ వాష్ చేసుకున్నప్పుడు చేతికి ఇట్లా మాస్ అనేది తగులుతుంది, అంటే ఒక వాపులాగా. దాన్ని మనం ఎక్స్టర్నల్ పైల్స్ అని అనుకుంటూ ఉంటాం. ఓకే. సో డాక్టర్, అండ్ ఇంటర్నల్ పైల్స్ని ఎలా గుర్తించాలి? దానికి మన సిమ్టమ్స్ పర్టికులర్గా ఉంటాయి? సో ఇంటర్నల్ పైల్స్ అయినా ఎక్స్టర్నల్ పైల్స్ అయినా సిమ్టమ్స్ కామన్గా ఉంటుంది, కానీ ఒకటే డిఫరెన్స్
ఏంటి అంటే మనకు కంటికి కనపడేది ఎక్స్టర్నల్ పైల్స్. Okay. ఇంటర్నల్ పైల్స్ అనేది మనకు నార్మల్గా డిజిటల్ ఎగ్జామినేషన్ లైక్ కొలనోస్కోపీ కానివ్వండి. కొలనోస్కోపీ అంటే ఏంటి అంటే ఒక కెమెరా పంపిస్తాం లోపలికి, పంపించి అక్కడ ఉన్న పైల్స్ అండ్ స్వెల్లింగ్ అయింది అవన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో సిగ్మాయిడోస్కోపీ, ఇవన్నీ కూడా లైక్ కెమెరా పంపించి చూస్తామన్నమాట. అక్కడ ఉన్న హెమరాయిడల్ ప్లెక్సెస్ నార్మల్గా ఉన్నాయా, లేదంటే అక్కడ ఏమన్నా చిన్న రాపిడి జరిగిందా, టేర్ జరిగిందా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఇంటర్నల్ పైల్స్లో మనకు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బయటికి కనిపించదు కాబట్టి లోపల మోషన్ హార్డ్నెస్ వల్ల అక్కడ రప్చర్ జరిగి, ఆ వెయిన్కి రప్చర్ జరిగి ప్యాసివ్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కామన్ సిమ్టమ్స్ ఆఫ్ పైల్స్ అనమాట. ఓకే. సో డాక్టర్, ఈ ఏదైతే సమస్య ఉంటుందో ఇది దీర్ఘకాలిక సమస్యనా లేదంటే నార్మల్ తాత్కాలికంగానా? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది పైల్స్కి? ఇప్పుడు నార్మల్గా ఎలాంటి డిసీజ్ అయినా కూడా 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి అక్యూట్ స్టేజ్ అని అంటాము, క్రానిక్ స్టేజ్ అంటాం. అక్యూట్ స్టేజ్ అని మనం ఎప్పుడు అంటామంటే ఒక 3 వీక్స్ లోపు ఉంటే దాన్ని మనం అక్యూట్ స్టేజ్ అని అంటాం. ఏదైనా ఒక డిసీజ్ వచ్చి ఒక 3 వీక్స్ వరకు ఉంటే దాన్ని అక్యూట్ స్టేజ్ అంటాం. ఎప్పుడైతే 1 మంత్ దాటింది అనుకోండి, అది మనం క్రానిక్ స్టేజ్ కిందకి తీసుకోవచ్చు. ఈ క్రానిక్ స్టేజ్కి సివియారిటీని పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకే ఇనీషియల్గానే ఒక 1 వీక్ వరకు వాళ్ళకి మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ అనిపించడం కానివ్వండి, లేదంటే బ్లడ్ కనిపించడము, వాష్ చేసుకునేటప్పుడు వాళ్ళకి చేతికి మాస్ లాగా తగలడం, ఇవన్నీ సిమ్టమ్స్ వాళ్ళు 1 వీక్ లోపే తెలుసుకొని ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఇది క్రానిక్ సిటీకి వెళ్లకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో అందుకే ఏ డిసీజ్ అయినా కానివ్వండి, నాట్ ఓన్లీ పైల్స్, ఫిషర్, ఇప్పుడు చెప్తాను మళ్ళీ ఫిషర్ గురించి, ఫిస్టులా గురించి కూడా చెప్తాను. సో ఎలాంటి డిసీజ్ అయినప్పటికీ కూడా 1 వీక్ లోపు కనుక వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఆ స్టేజ్ నుంచి మళ్ళీ సివియారిటీ వెళ్లకుండా, ఆ క్రానిసిటీని మనం వెళ్లకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ సిమ్టమ్ అండ్ ఆల్సో మెయిన్గా మనకు కాజేషన్ అనమాట. హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే పైల్స్కి కాజేషన్ అనేది ఇంపార్టెంట్. ఏ డిసీజ్కైనా కూడా కాజ్ ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్. నార్మల్గా పైల్స్ వచ్చింది కదా అని చెప్పి పైల్స్కి ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ పైల్స్ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమన్నా ఉందా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెస్ చెప్పాలా, మేనేజ్మెంట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అనేది 75% వర్క్ చేస్తే 25% మేనేజ్మెంట్ వర్క్ పని చేస్తుంది అనమాట. సో మనకు పైల్స్కి కానివ్వండి, యానోరెక్టల్ డిసీజ్ ఏదో వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి డైట్ చార్ట్ అనేది మెన్షన్ చేస్తాం. పేషెంట్ హిస్టరీ కూడా ముందే తీసుకొని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ బాడీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది మనం క్యాచ్ చేసుకోవాలి. ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి వాళ్ళకి పొటెన్సీ అనేది ఇస్తాం అనమాట. సో అందుకు వాటితో పాటు వాళ్ళకి డైట్ చార్ట్ కూడా మెన్షన్ చేస్తాం. ఏ డిసీజ్ అయినా కూడా దానికి డైట్ కూడా ఇంపార్టెంటే. లైక్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇది తింటే ఈ ప్రాబ్లం పెరుగుతుంది అన్నట్టుగా. సో అది తినకుండా ఉండడానికి ఒక డైట్ చార్ట్ అనేది మెన్షన్ చేస్తాం. వాటి వల్ల 100% క్యూర్ అనేది జరుగుతుంది. ఓకే. సో డాక్టర్, ఇంకా ఫిషర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఈ ఫిషర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు దేనివల్ల ఇది వస్తుంది? సో మనము నెక్స్ట్ మాట్లాడకపోయే టాపిక్ ఏంటి అంటే యానల్ ఫిషర్. ఈ యానల్ ఫిషర్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా లోపల మనకు యానల్ కెనాల్ అని ఉంటుంది కదా, అంటే మలద్వారం, అక్కడ రాపిడి అనేది జరుగుతుంది, ఒక లాంగిట్యూడినల్ టేర్. అట్లా చినగడం ఎందుకు జరుగుతుంది అంటే మోషన్ హార్డ్నెస్ వల్ల, అండ్ ఆల్సో ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానివ్వండి, అప్పుడు వాళ్ళకి అక్కడ మోషన్ పాస్ చేసేటప్పుడు ఎక్కడైతే ఆ రాపిడి అనేది జరిగిందో అక్కడ మోషన్ టచ్ అయ్యి బర్నింగ్ సెన్సేషన్ అనిపించడం మెయిన్ సిమ్టమ్ అనమాట. ఈ ఫిషర్లో మెయిన్గా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. పెయిన్ కంటే కూడా మంట అనిపించడము ఇవి ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇది దీర్ఘకాలపు సమస్యలాగా మారినప్పటికీ కూడా అక్కడ ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది పాస్ అవుట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే ఇట్లా రప్చర్ అయితే అయిందో స్కిన్, దానివల్ల అక్కడ అల్సర్ ఫార్మేషన్ అవుతుంది. అల్సర్ ఫామ్ అయ్యి అక్కడ బ్లడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఒక మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే బర్నింగ్ అండ్ బ్లడ్ యూజింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మోషన్ అనేది సాఫ్ట్గా ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఎట్లాంటివి ఉండవు. అదే ఒక్కొక్కసారి హార్డ్నెస్ వల్ల మోషన్కి ఆ యానల్ ఫిషర్ సిమ్టమ్స్ అనేది బయటపడుతూ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే పైల్స్ ఉన్నా కూడా ఫిషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫిషర్ ఉన్నా కూడా పైల్స్ వచ్చే అంటే ఇంటర్లింక్డ్ అనమాట. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అన్నీ కూడా ఇంటర్లింకింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యానల్ ఫిషర్ అనేది అక్కడ అల్సర్ ఫామ్ అయిందో, ఆ అల్సర్ ఫామ్ అయిన దగ్గర వూండ్ అంటే ఒక పుండులాగా మారుతుంది. దాన్ని మనం యానల్ యాప్సిస్ అని అంటాము. ఈ యాప్సిసే అక్కడ నుంచి ఒక రంధ్రం అనేది ఒక ఫార్మేషన్ అయ్యి అది ఒక బయటికి ట్రాక్ లాగా ఫామ్ అవుతుందంట. దాన్ని మనం యానల్ ఫిస్టులా అని అంటాం. ఇది థర్డ్ వెరైటీ అనమాట. ఈ యానల్ ఫిస్టులాలో ఏమవుతుందంటే చెప్పిన విధంగా ఎక్కడైతే రప్చర్ అయిందో అక్కడ నుంచి బయటికి ఒక ద్వారం అనేది, అంటే ఒక ట్రాక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం లోపల యానల్ కెనాల్ నుంచి బయటికి స్కిన్కి కూడా ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దాంట్లో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఎప్పుడు మోషన్ వెళ్ళినా కూడా
ఆ మోషన్ ఆ హోల్ నుంచి బయటకు కనిపించడము, పస్ డిశ్చార్జ్ రావడం, ఇవన్నీ కామన్గా కంప్లైంట్స్ చెప్తూ ఉంటాడు. సో ఇప్పుడు నార్మల్గా ఈ 3 స్టేజెస్కి కూడా ఇంటర్లింకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ యానోరెక్టల్ డిజీజ్ అని అంటూ ఉంటాం. ఓకే డాక్టర్, అసలు యాక్చువల్గా దీన్ని ఇలా అంటే ఎందుకు ఇది ఈ రకంగా జరుగుతుంది? దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయి ఈ వ్యాధి రావడానికి కూడా? సో ఈ 3 కూడా ఈ యానల్ ఫిషర్ కానివ్వండి, యానల్ పైల్స్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి కూడా ఈ 3టికి కూడా ఒకటే రీజన్. దానికి కాజేషన్ ఏంటి అంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం వల్లనే అక్కడ ఉన్న యానల్ ఫ్లెక్సెస్ కానివ్వండి, ఆ యానల్ కెనాల్ దగ్గర ఉన్న యానల్ మ్యూకోసా టేర్ అవ్వడం కానివ్వండి, అక్కడ యాప్సెస్ ఫార్మేషన్ అయ్యి బయటికి ట్రాక్ట్ ఫార్మ్ అవ్వడం, ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ ఇష్యూ వల్ల వస్తుంది. ఇది వన్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా సెడెంటరీ యాక్టివిటీ, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, మెయిన్గా ఎక్కువగా కూర్చొని చేసే జాబ్ వాళ్ళని మనం సెడెంటరీ యాక్టివిటీ అని అంటాం. సో వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు, అండ్ ఆల్సో ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తినేవాళ్ళు, అండ్ లో ఫైబర్ డైట్ తీసుకున్న వాళ్ళు, ఇవన్నీ మెయిన్ రీజన్స్ అనమాట. వీటితో పాటు హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా కూడా ఇలాంటి డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ పేషెంట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి జెనెటికల్లీ లైక్ హెరిడిటరీ టెండెన్సీ ఉందా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. కేస్ టేకింగ్లో ఏంటి అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ బాడీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఏదన్నా వైరల్ డిజీజ్ వచ్చినప్పటికీ కూడా ఆ వైరల్ డిజీజ్ కాంప్లికేషన్స్ వల్ల కూడా ఇలాంటి డిజీజ్ వస్తూ ఉంటాయి. లైక్ పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ఇలాంటి వైరల్ లోడ్ ఏమన్నా ఉందా బాడీలో, ఇవన్నీ కామన్గా చూసుకుంటే మనకు ఆ ట్రీట్మెంట్ పార్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో డాక్టర్ అండ్ ఇంకొకటి, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా గురించి తెలుసుకోవాలంటే అసలు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి? సో ఇనీషియల్గా మనకు ఈ యానోరెక్టల్ డిజీజ్కి ఏదన్నా వచ్చింది అంటే సిమ్టమాటిక్గా మనకు తెలుస్తుంటుంది. పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తుంటారంటే మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందని కంప్లైంట్ చెప్తుంటారు, అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉందని చెప్తూ ఉంటారు. సో జనరల్గా మనము క్లినిక్లో మనం ఏం చేస్తామంటే నేకడ ఎగ్జామినేషన్ చేస్తాం. కంటికి కనిపిస్తే అది మనం ఎక్స్టర్నల్ పైల్స్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు, లేదన్నా ఒక హోల్ ఫార్మేషన్ అంటే అది యానల్ ఫిస్టులా అని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొన్ని ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్నల్ యాప్సిస్ ఫామ్ అయిన వాటికి మనకు ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయంటే కొలనోస్కోపీ, ఇంకొకటి సిగ్మాయిడోస్కోపీ, ఇవన్నీ ఈ 2 కామన్గా మనకు అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎప్పుడైతే కంటికి కనపడవో అప్పుడే మనం ఇవి అడ్వైజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఫిస్టులాకి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అనేది ఉంటుంది. ఆ ఫిస్టులోగ్రామ్ వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న ట్రాక్ట్ ఎంతవరకు ఉంది, లైక్ ఎంత డెప్త్ ఉంది, ఎంత సెంటీమీటర్స్ డెప్త్ ఉంది, ఇవన్నీ కూడా మనకు రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళకి ఎలాంటి ట్రాక్ట్ ఫామ్ అయినాయి, లైక్ నార్మల్గా ఫిస్టులా ఫార్మేషన్ అనేది డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ అండ్ యాప్సెస్ అక్కడ మనకు ట్రాక్ట్ అనేది మనకు మెజర్మెంట్ అనేది తెలుస్తుంటుంది అనమాట. ఇది మనకు ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ వల్ల తెలుస్తాయి. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఆ సిమ్టమాటిక్గా అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ పార్ట్ 2 కంబైన్ చేసుకొని వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద కేస్ టేకింగ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కేస్ టేకింగ్ కూడా వాళ్ళకి కాజేషన్ ఎలా ఉంది అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కామన్గా తీసుకున్నప్పుడే వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తామన్నమాట. జనరల్గా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది అడ్వైజ్ చేస్తాం. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం. ఈ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 2 ఇండివిజువల్ తీసుకుందాం. ఇద్దరికి పైల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సేమ్ మెడిసిన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ కాజేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, ఇంకొకరి కాజేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. ఏ 2 ఇండివిజువల్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి సేమ్ డిసీజ్ ఉన్న డిఫరెంట్ మెడిసిన్ ఉండొచ్చు. అంటే వాళ్ళ టైప్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా, ఇవన్నీ మెంటల్ లెవెల్ కూడా వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, యాంగర్ ఏమన్నా ఇష్యూ ఉందా, డిప్రెషన్ ఉందా, యాంగ్జైటీ ఉందా, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా కేస్ టేకింగ్లో రోల్ అవుట్ చేసుకుంటేనే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వగలుగుతాం. అంటే డాక్టర్ ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో కూడా ఒక చిన్న సందేహం, అంటే మెడిసిన్ ఇంటేక్కి లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, వీటికి ఏంటి సంబంధం? వీటితో కూడా ఏమైనా లింక్ ఉంటుందా? యా అండి, ఇప్పుడు నార్మల్గా ఏ డిజీజ్ అయినా కూడా 100%గా వాళ్ళ మెంటల్ సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు వచ్చే ఏ డిజీజ్ అయినప్పటికీ కూడా నార్మల్గా అప్పట్లో కొంచెం ఏజింగ్ అవుతున్న కొద్దీ డిసీజ్ వస్తున్నాయి. కాకపోతే ఇవాళ రేపు ఏమవుతుందంటే బిలో 20, బిలో 30 వాళ్ళకు కూడా డిసీజ్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. ఈ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ డిజీజ్ అని అంటాము. ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ డిజీజ్ అంటే నార్మల్గా ఇలాంటి వాళ్ళకి వర్క్ ప్రెషర్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలియల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళకి డిజీజ్ వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనకు బాడీలో మెంటల్ ఫిజికల్ రిలేషన్ అని అంటాం అనమాట. మైండ్ టు బాడీ కాంటాక్ట్ ఉంటుంది, దాన్ని మనం మెంటల్ ఫిజికల్ రియాక్షన్ అని అనుకోవచ్చు. సో వాటి వల్ల చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా, వాటి వల్ల ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా,
ఇది కూడా ఒక కాజిషన్ కిందకి తీసుకుంటేనే మనం కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అనేది ఇవ్వగలుగుతాం. ఓకే, సో డాక్టర్ నార్మల్గా చాలామంది పబ్లిక్కి కూడా ఒక ఐడియా ఏంటంటే కూడా ఈ యానల్ రెక్టల్ డిసీజ్ ఏదొచ్చినా కూడా సర్జరీకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అనుకుంటుంటారు, వాళ్ళకి తెలిసిన అవగాహన అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా అందరం కూడా అదే అనుకుంటారు కాబట్టి సర్జరీ వెళ్ళకుండా మీరు మెడిసిన్స్తో క్యూర్ చేసుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఇన్ జనరల్గా ఏంటి అంటే మనకు యానోరెక్టల్ డిసీజ్ అని కూడా సర్జికల్ రిలేటెడ్ డిసీజ్ అని అంటారు. ఈ సర్జరీ చేసుకున్నప్పటికీ కూడా చాలా వరకు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్, సర్జరీ అయిన పేషెంట్స్ కూడా మళ్ళీ వస్తున్నారు. లైక్ ఇది అప్పుడు ఒక 10 years బ్యాక్ సర్జరీ అయింది, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అని వస్తున్నారు. సో ఇనీషియల్గానే వాళ్ళకి ఎప్పుడైతే ఈ డిజీజ్ అనేది వచ్చిందో అప్పుడే హోమియోపతి స్టార్ట్ చేస్తే ఈ రికరెన్స్ టెండెన్సీని అనేది ఆపుతుంది. సో మెయిన్గా హోమియోపతి మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే రూట్ కాజేషన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. అప్పుడే మనం మళ్ళీ రికరెన్స్ని ఆపగలుగుతాం అన్నమాట. సో హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్లనే కంప్లీట్గా వాళ్ళకి క్యూర్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అవన్నీ కూడా మనము రూల్ అవుట్ చేస్తున్నాం కాబట్టి, అండ్ వాళ్ళకి మేనేజ్మెంట్ పార్ట్లో కూడా వాళ్ళకి అడ్వైస్ చేస్తూ వాళ్ళకి కంప్లీట్గా ఉన్న డిజీజ్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి అడ్వైస్ చేస్తేనే మళ్ళీ వాళ్ళ రికరెన్స్ టెండెన్సీని అనేది ఆపగలుగుతాం అనమాట. ఇది మెయిన్గా హోమియోపతిలో ఉంటుంది. అంటే డాక్టర్ ఇప్పుడు ఈ యానల్ రెక్టల్ డిసీజ్ వచ్చేసి కూడా నార్మల్ సర్జరీ వెళ్తే మళ్ళీ ఇంకా ఈ ప్రాబ్లం ఉండదని చెప్పేసి సర్జరీకి వెళ్తుంటారు, కానీ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ సమస్యలు వస్తున్నాయంటే కూడా ఎందుకు ఇది నిజంగానే ఈ యానల్ రెక్టల్ డిసీజ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? 100% ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్ వెళ్ళినా కూడా వాళ్ళు కన్సెంట్ ఫామ్ అనేది తీసుకుంటారు. నార్మల్గా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉందని కూడా వాళ్ళు కంప్లీట్గా 100% అష్యూరెన్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా చెప్తారు ఇప్పటివరకు అయితే ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వస్తుంది, మళ్ళీ రాకుండా ఉండడం అనేది వాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేరు. సో నార్మల్గా ఎలాంటి సర్జరీ అయినా కూడా వాళ్ళకి కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేసుకొని వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. సో దాంట్లో కరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది, లైక్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటే మాకు ఎలాంటి లింక్ లేదు, రిలేషన్ లేదని చెప్తూ ఉంటారు. సో వాటి వల్ల ఏంటి అంటే ఈ యానోరెక్టల్ డిసీజ్ అయినా కానీ ఎలాంటి సర్జరీస్ అయినా కూడా మనకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. లైక్ ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినారనుకోండి, ఆ డిజీజ్ అనేది మళ్ళీ సివియారిటీ పెరగకుండా, అంటే అక్యూట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు క్రానిక్కి వెళ్ళకుండా, క్రానిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటాం. సో ఇవి మెయిన్గా మనకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఇలా ఇస్తాం. ఓకే, అంటే ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇప్పటి వరకు ఓన్లీ మెడిసిన్స్తో కంప్లీట్గా క్యూర్ అయిన పేషెంట్స్ ఎంతవరకు మీరు ట్రీట్ చేస్తారు? చాలా వరకు అండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము మాకు దగ్గర రోజుకు ఒక 10 కేసుల దాకా వస్తాయి. యానల్ ఫిషర్ అని పైల్స్ కానివ్వండి ఒక్కొక్క క్లినిక్కి. సో వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా సర్జరీ లేకుండా క్యూర్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో కొంతమంది సివియారిటీ పెరిగి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ రికరెన్సీ రాకుండా అండ్ ఆల్సో ఉన్న డిజీజ్ని పెంచకుండా వాళ్ళకి మేనేజ్ చేసే కండిషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అందుకే ఏదైనా కానీ ఒక డిజీజ్ వచ్చినప్పుడు వాళ్ళు అక్యూట్ స్టేజ్లోనే వస్తే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది కొంచెం తొందరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నార్మల్గా కొంతమంది ఏమనుకుంటారంటే హోమియోపతి అనేది కొంచెం లాంగ్ డ్యూరేషన్లో వర్క్ అవుతుంది, లైక్ ఎక్కువ కాలం వాడాలి అని అనుకుంటారు. కాకపోతే అది ఎందుకు అంటే అన్ని బయట అలోపతి హాస్పిటల్ కానివ్వండి అన్ని ట్రీట్మెంట్ అయ్యాక మా దగ్గరకు వస్తారు లాస్ట్కి. అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఉన్న డిజీజ్ పెరుగుతూ ఉంటుంది, అంతేగాని కంట్రోల్ అవ్వలేదు. ఆ డిజీజ్ సివియారిటీ వల్ల వాళ్ళకు ఆ క్రానిసిటీని పెరిగి అప్పుడు వస్తారు కాబట్టి అందుకు టైం పడుతుంది అంతేగాని అక్యూట్ స్టేజ్లో వస్తే మాత్రం వాళ్ళకి తొందరగానే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో డాక్టర్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా మీరు చెప్తున్న ఈ ఏవైతే యానల్ రెక్టల్ డిసీజ్ అన్నింటికి కూడా మూల కారణం ఏంటంటే కూడా మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ చేంజెస్. వీటి వల్ల ఇవన్నీ ప్రాపర్గా ఉంటే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఒకసారి మీ మాటల్లో అసలు ఒక హెల్తీ పర్సన్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, అండ్ అదేవిధంగా పేషెంట్స్ ఏదైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఎలాంటి ఆహార అలవాట్లు ఉండాలి? సో ఇన్ జనరల్గా మనకు నార్మల్గా మన డైలీ యాక్టివిటీలో చూసుకుంటే మన మీల్స్లో నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లేదంటే లంచ్ కానివ్వండి, నైట్ డిన్నర్ కానివ్వండి, అన్ని మీల్స్లో కూడా మనకు అన్ని రకాల విటమిన్స్ అండ్ ఆల్సో మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న ఏదైతే మీల్ ఉంటుందో దాంట్లో 25% ప్రోటీన్ ఉండాలి, 25% ఫైబర్ ఉండాలి, 25% కార్బోహైడ్రేట్ ఉండాలి, మిగతా పర్సెంట్ లైక్ ఏదన్నా లైక్ ఫైబర్ కంటే విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ కూడా మనం అడ్వైజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళకి అలాంటి మీల్ అనేది తీసుకుంటేనే వాళ్ళకి ఎలాంటి డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది కాకుండా డెఫిషియన్సీస్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. సో నార్మల్గా ఇవాళ రేపు ఏంటి అంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా వరకు అందరిలో కామన్గా చూస్తున్నాం. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే
ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ లేకుండా ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో ఎక్కువగా ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి ఇలాంటి డెఫిషియన్సీస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి అలాంటి డెఫిషియన్సీస్ రాకుండా వాళ్ళకి విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ కూడా మనం కంప్లీట్గా వాళ్ళకి అడ్వైస్ చేస్తూ అండ్ ఆల్సో వాళ్ళకి ఫుడ్ ఇంటేక్లో ఎలాంటి ఫైబర్ లేకుండా ఉంటే వాళ్ళకి ఫైబర్ యాడ్ చేసుకోమని చెప్పడం ఇవన్నీ కూడా కామన్గా చెప్పుకుంటూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా తక్కువగా ఉంటే లైక్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడము అండ్ ఆల్సో స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవడము కొంచెం ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ కానివ్వండి ఎలాంటి జిమ్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి వర్కౌట్స్ చేసి చెప్తే వాళ్ళు ఇట్లాంటి సెడెంటరీ యాక్టివిటీని వెళ్ళకుండా మనం తీసుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ ఇంకొకటి హోమియోపతి మందుల విషయానికి వస్తే కూడా ఈ మందులు వాడుతున్నప్పుడు ఏమైనా పర్టికులర్గా పత్యం కట్టాల్సిన అవసరం ఉంటుందా? సో ఇన్ జనరల్గా హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు ఎలాంటి మనకు డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే ఏంటి అంటే కాఫీ అనేది తాగొద్దు. ఫస్ట్ థింగ్ కాఫీ అండ్ ఆల్సో రా ఆనియన్ పచ్చి ఉల్లిగడ్డ ఈ రెండు ఏంటి అంటే ఒక్కొక్కసారి దాంట్లో మెడిసినల్ యాక్టివిటీ చాలా ఉంటుంది. ఆ మెడిసినల్ యాక్టివిటీ వల్ల మనం వేసుకున్న మెడిసిన్ ఆ యాక్టివిటీని కొంచెం తగ్గిస్తుంది అంతే. ఇంకా మిగతావన్నీ కామన్గా తీసుకోవచ్చు, ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. అండ్ ఆల్సో డైట్ రిస్ట్రిక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే డిపెండింగ్ అపాన్ వాళ్ళ డిజీజ్ అనమాట. సో వాళ్ళకి యానోరెక్టల్ డిజీజ్ ఉంటే ఎక్కువగా స్పైసీ తినకుండా ఉండడం అడ్వైజ్. అంటే మెడిసిన్కి వాళ్ళకి రిస్ట్రిక్షన్ కాదు, వాళ్ళకున్న డిజీజ్కి రిస్ట్రిక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఈ డిజీజ్కి తింటే పెరుగుతుందనే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది మనం అడ్వైజ్ చేస్తాం, అంతేగాని మెడిసినల్కి ఎలాంటి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, సో డాక్టర్ నార్మల్లీ ఇన్ జనరల్ చాలామంది ఇప్పుడు చేస్తున్న వర్క్స్ అందరు కూడా 100లో 90% జనాలు అందరు కూడా కూర్చొని చేసే వర్క్సే మనం అందరం చూస్తున్నాం. సో ఇలాంటి వారు ఇప్పుడు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారికి కూడా ఇన్ జనరల్ ఈ వారంలో ఈ ఫుడ్ తింటే మంచిది, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, యానల్ రెక్టల్ డిసీజెస్ రావు అని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి ఫుడ్ పర్టికులర్గా సజెస్ట్ చేస్తారు? వారంలో ఒక్కసారి తిన్నా సరిపోతుంది అని అనుకుంటే. సో ఇన్ జనరల్గా ఏంటి అంటే మనం డైట్లో వచ్చేసరికి వాళ్ళకి ఏంటి అంటే ఫైబర్ ఎక్కువగా ఉండాలి. ఫైబర్ తక్కువగా ఉండడం వల్లనే మనకు కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంది కాబట్టి, అండ్ ఈ కాన్స్టిపేషన్ వల్ల యానోరెక్టల్ డిసీజ్ వస్తుంది. సో ఈ ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ జనరల్గా మనకి ఏముంటాయంటే క్యారెట్స్ అని చెప్తాం, క్యారెట్స్ అండ్ ఆల్సో ఎక్కువగా కీరా తినాలి, కీరా తింటూ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నిట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, నాన్ వెజ్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. నాన్ వెజ్ ఎక్కువ తింటే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బవెల్ మూమెంట్స్ అంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది తక్కువగా అయిపోతుంది. ఫైబర్ ఎక్కువగా తింటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల వీక్లీ వన్స్ నాన్ వెజ్ లాగా తీసుకుంటూ అండ్ మిగతా రోజులన్నీ కూడా కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ వాటర్ ఇంటేక్ కూడా బాగా పెంచుకుంటే వాళ్ళకి కంప్లీట్గా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో డాక్టర్ ఇన్ జనరల్గా చూస్తే కూడా ఈ మధ్య నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా, నాన్ వెజ్ లవర్స్ ఎక్కువగా వారానికి ఒక 3-4 సార్లు 5 సార్లు కూడా తినే వాళ్ళు ఉంటారు. సో వారికి ఆల్టర్నేట్గా ఇంకేమైనా ఉంటుందా తినడానికి? సో ఇన్ జనరల్గా ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. వాళ్ళకు నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే పర్లేదు, ఎందుకంటే మనకు బాడీకి ప్రోటీన్ ఎప్పుడు అవసరం అంటే ఎక్కువగా వర్కౌట్స్ చేస్తుంటే అప్పుడు మనకు మజిల్ అనేది కొంచెం రిపేర్ అవ్వడానికి ప్రోటీన్ అనేది అవసరం. అంతేగాని సెడెంటరీ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళకి గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము, లైక్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వీటి వల్ల కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది తక్కువ చేసుకుంటూ అండ్ కొంచెం అలా ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ జరిగినా కూడా ఆ ఇన్ఫ్లమేషన్ని రిపేర్ చేసే టెండెన్సీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. సో డాక్టర్ ఫైనల్గా వచ్చేస్తే కూడా ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎందుకు అంటే ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి ఏవైతే చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి హోమియో కేర్ ఇంటర్నేషనల్కి అన్ని బ్రాంచెస్లో సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయా? అండి, ఇప్పుడు నార్మల్గా మనం ఇండియా వైడ్ తీసుకుంటే చాలా 60+ బ్రాంచెస్ ఉన్నాయి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. ఏ క్లినిక్ అయినా కూడా వాళ్ళకి అన్ని రకాలుగా డిజీజ్ మనం చూస్తూ ఉంటాం. లైక్ వాళ్ళకి డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ అంటే ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజార్డర్స్. ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అండ్ ఆల్సో వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఎస్ఎల్ఈ కానివ్వండి, అండ్ డిజనరేటివ్ డిజార్డర్స్ లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, చాలా క్రానిక్ డిజీజ్ అన్నీ కూడా మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మనకు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏంటి అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ఉన్న డిజీజ్ని రికరెన్సీని ఆపుతాం, అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ రాకుండా, అంటే రికరెన్స్ టెండెన్సీ ఆపితే కంప్లీట్గా వాళ్ళకి లైఫ్లో రిమూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వల్ల. సో ఇది ఒకటి. అండ్ ఆల్సో వాళ్ళకి ఏ డిజీజ్ అయినా కూడా వాళ్ళకి సపరేట్ డైట్ చార్ట్ అనేది మెన్షన్ చేస్తాం, లైక్ మేనేజ్మెంట్ పార్ట్లో ఇది డైట్ చార్ట్ అండ్ ఆల్సో కంప్లీట్గా
కేస్ టేకింగ్ తీసుకున్నాక వచ్చే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఈ రెండు కూడా కంబైన్ చేస్తేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది 100% ఉంటుంది. కాబట్టి ఇది స్పెషాలిటీస్ ఆఫ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనమాట ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదా, హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రతన్ గారు చెప్పిన సలహాలు మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాము. అండ్ అదేవిధంగా కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుందంటూ కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ చెప్తున్నారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్స్కి కాల్ చేసి మీరు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.